దేవుని నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము పేతురుకు రాసిన పత్రిక 1వ పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మరొకసారి చదువుతున్నానండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ అపవాది వాడు వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నారంటే, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి అంటున్నాడు ఆయన. మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థనలలో నిలకడగా ఉండాలి, మనం ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి అంటున్నాడు ఆయన. ఎందుకు అంటే సింహము గర్జిస్తూ ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు కాబట్టి అంటున్నాడు. ఎప్పుడైనా మీరు డిస్కవరీ ఛానల్లో చూసుంటారు, సింహము ఏదైనా సరే ఒక జంతువుని వేటాడి చంపడం ఎప్పుడైనా మీరు చూసారో లేదో, ఒకవేళ ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీరు చూడండి. ఆ సింహము ఏదైనా సరే ఒక జంతువుని వేటాడి చంపాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి దాని మెడనే పట్టుకుంటుంది. ఫస్ట్ దాని ఆహారం కొరకు ఏ జంతువునైనా చంపడానికి వెళ్ళినప్పుడు మెడని పట్టుకుంటుంది తప్ప మిగతా ఏ అవయవాన్ని కూడా పట్టుకోదు. మిగతా జంతువులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి ఆహారం కొరకు దేని వెనకాలైనా పరిగెత్తినప్పుడు కాలు పట్టుకుంటాయి, చేయి పట్టుకుంటాయి, లేకపోతే ఎక్కడెక్కడో పట్టుకుంటాయి. కానీ సింహము, పులి మాత్రం డైరెక్ట్గా వెళ్ళి దాని యొక్క మెడ ఏదైతే దాని ఆహారం అవ్వబోతుందో, అది లేడి అవ్వచ్చు, జింక అవ్వచ్చు, ఏ పశువునైనా సరే వెళ్ళి డైరెక్ట్గా పీకను పట్టుకుంటుంది అన్నమాట. అది పట్టుకొని ఇంకా ఊపిరి ఆడకుండా చేసిన తరువాత, అది చనిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా మీట్ని తింటుంది అది. దానితో సింహముతో దేవుడు చెప్తున్నాడు, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకంటే గర్జించు సింహము ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అని. ఇప్పుడు మన యొక్క శత్రువు సింహము. వాడేం చేస్తాడంట, మొదటగా వచ్చినప్పుడు ఈ యొక్క మెడనే పట్టుకుంటాడు. అంతవరకు క్లియర్ అయింది మీకు. నీ మెడను పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే నీవు మాట్లాడలేకపోతావు, కొంచెం సేపటికి నీవు ఊపిరి తీసుకోలేకపోతావు, కొంచెం సేపటికి పూర్తిగా చచ్చిపోతావు. ఇదే కదా జరిగేది. ఇప్పుడు మన యొక్క ఊపిరి ప్రార్థన అయి ఉన్నది. ఈరోజు మనం ప్రార్థన అనేటువంటి అంశాన్ని మరొక మారు ధ్యానం చేయడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. మనము మాట్లాడాలంటే ఈ యొక్క స్వరపేటిక మనకు చాలా అవసరం. దేవునికి ప్రార్థన చేయడానికి మనము ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం, మాట్లాడతాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ప్రార్థనా విజ్ఞాపనలు ప్రభువు సన్నిధికి మనము మాటల ద్వారా దేవునికి తెలియచేస్తాం. అలాంటి సందర్భంలో మనము మాట్లాడకుండా చేసేది, మన ఊపిరి ఆడకుండా చేసేది అపవాది అయినటువంటి సాతానుడు. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి? మన ఊపిరి ఆగిపోతే మనం చచ్చిన వారం అయిపోతాం. మనం బ్రతికి ఉన్నామన్న పేరే కానీ మృతుల లిస్టులోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 34 నుంచి కూడా చదువుతున్నాను నేను. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మరొకసారి చదువుతున్నాను. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వాటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన అంటండి. ఎల్లప్పుడూ ప్రార్థన ఎవరైనా చేస్తారా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి అని దేవుని యొక్క హెచ్చరిక అది. కానీ మనలో చాలామంది ప్రార్థన అనేది ఒక ఆచారము, ప్రార్థన అనేది ఒక సమయాన్ని కేటాయించుకుని చేసేటువంటి ఒక భారభరితమైన ఒక ప్రొసీజర్.
ప్రార్థన అనేసరికి చాలామందికి ఎక్కడ లేని నీరసము, ఆవిలింతలు, ఇంకొంచెము నిర్జీవం అయిపోవడం, ప్రార్థనకి దూరంగా పారిపోవడం. మేము ఇప్పుడు ప్రార్థన చేయలేము అని నీ బాడీ నీకు చెప్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ప్రతి మనుష్యుడికి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేస్తూ ఎందుకు మెలకువగా ఉండాలో లూకా 21:36 మీకు చదివి వినిపించా. విరోధి ఎప్పుడు కూడా తిరుగుతూ దేని గురించి వాడు ఆలోచిస్తాడంటే నీకు ప్రార్థన ఆపించడానికే తప్ప వాడికి ఇంకొక పని లేదు. నీ పీక పట్టుకుంటే, నీ మెడ పట్టుకుంటే నీ ప్రార్థన ఆగిపోద్ది. మీలో చాలామంది ఇలా చెప్తూ ఉంటారు, ఈ మధ్యకాలంలో మేము ప్రార్థన సరిగా చేయలేకపోతున్నామండి అని. ఈ మధ్యకాలంలో మాకు ప్రార్థన అసలు కొనసాగట్లేదండి అని. అసలు ఈ మధ్యకాలంలో ప్రార్థనకే మేము రాలేకపోతున్నాము అని. ఎందుకంట? తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మీరు మందులు కాకుండాన్నట్లు. ఐహిక విచారాలు మనలో చాలామందికి కార్యాలు జరగకపోవడం అనేటువంటి విచారం. ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదు, ఇంకా కార్యం అవ్వలేదు, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా ఈ యొక్క కోర్టు కేసు తేలలేదు, ఇంకా మాకు రావాల్సిన డబ్బులు రాలేదు, ఇంకా మా పిల్లలకి సీట్ రాలేదు, ఇంకా మా పిల్లలు సెటిల్ అవ్వలేదు, ఇంకా మా పిల్లలు మారలేదు, ఇంకా మా ఇంట్లో ఆ డిస్టర్బెన్సెస్ పోలేదు. ఇవే కదా చింతలు. ఇంకా నా భర్త త్రాగుడు మానలేదు, ఇంకా ఈ అనారోగ్యం పోలేదు, ఇంకా ఇంకా దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్పు చూడలేదు. ఇవన్నిటి కారణంగా ఐహిక విచారాలలో కూరుకుని పోయి ఉంటారు వాళ్ళు. చింత. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే, మైండ్ ఏం బాగోలేదండి, రిఫ్రెష్ అవ్వడానికి అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఊరెళ్ళాను 4 రోజులు. నా మైండ్ ఏం బాగోలేదండి, అందుకని నేను అలా మార్కెట్కి వెళ్ళాను. నా మైండ్ ఏం బాగోలేదండి, అందుకనే నేను టీవీ చూస్తూ గడిపేస్తున్నాను మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి. నేను టీవీ చూస్తూ ఉంటే కొంతైనా నేను రిలాక్స్ అవుతున్నాను అంటూ ఉంటారు. ఐహిక విచారాలు పోవడానికి అలా చేస్తున్నారంట చాలామంది, వాటిని ఓవర్కమ్ చేయడానికి. ఈరోజు ఒకసారి మీరు అందరూ కూడా వినుచున్న మీరు, కొంతమంది ఇంకా ఏవేవో వ్యాపకాల్లోనికి వెళ్ళిపోతే నేను అవన్నీ మర్చిపోతానండి, అందుకని తిని శుభ్రంగా నిద్రపోతున్నాను అంటారు కొంతమంది. నిద్రపోయినప్పుడే కదా ఏ ఆలోచనలు రాకుండా ఉంటాయి. కాబట్టి నేను నిద్రపోతే కొంచెమన్నా రిలాక్స్ అయ్యి కొంచెం ఓపిక తెచ్చుకొని లేస్తున్నానండి అంటుంటారండి. నేను ఎందుకు ఇంత ఎలాబొరేటెడ్గా చెప్తున్నానంటే, దీనిలో ఒకటైనా మీరై ఉండొచ్చేమో అని గుర్తు తెచ్చుకుంటారని. కొంతమంది వాక్యం వింటారు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇది నాకు కాదు అనుకునే వాళ్ళు అనమాట. అందుకనే నేను ఈ అన్ని విషయాలని టచ్ చేయాలని చెప్పి ఈ మాటలన్నీ కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ప్రార్థన అనే ఊపిరి ఆగిపోతే మనం సింహానికి దొరికిపోయినట్లు. వాడు నీ మెడ ఎప్పుడో పట్టేసుకున్నాడు, వాడు ఇంకొంచెం సేపు నిన్ను ఊపిరి ఆడకుండా చేస్తాడు. తర్వాత నువ్వు చచ్చిన దానవు, చచ్చిన వాడవు అయిపోతావు. కాబట్టి ఎవరెవరైతే ప్రార్థన చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారో వారందరూ ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మీలో ఎవరికైతే ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉందో ముందుగా నిర్లక్ష్యాన్ని తీసివేసుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలని చెప్పాడు దేవుడు? నిత్యము స్తుతించాలంట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లో మీరు చూస్తే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఉంది. ఎడతెగక ప్రార్థన అండి. ఎడతెగక ఎలా చేస్తాం ప్రార్థన? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు దేవుడు, విసుగక ప్రార్థన చేయమన్నాడు దేవుడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ లోకం అంతటి మీదకి ఉపద్రవం ఒకేసారి వస్తుంది, కానీ మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ద్వారా మీరు ఆ యొక్క శోధకుడి నుంచి తప్పించబడతారు, ఆ ఉపద్రవము నుంచి తప్పించబడతారు అని చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారే ప్రార్థన గురించి మనకు చెప్పారు. మరి దినమంతా ప్రార్థన ఎలా చేస్తాం మనం? చాలామందికి ప్రార్థన అంటే ఏంటో చెప్పమంటారా? అవసరతను బట్టి ప్రార్థన. మీకు చాలా అత్యవసరత ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు కేసు ఉంది, మీకు ఆ కోర్టు కేసు వచ్చే నెలలో హీరింగ్కి వచ్చేస్తుంది, ఇక వచ్చేసింది ఆల్రెడీ, ఇంకొక వాయిదా మాత్రమే ఉంది. అది కానీ మీరు నెగ్గకపోతే ఆ ఆస్తి పోతుంది, లేకపోతే జైలు పాలు అవ్వాల్సి వస్తుంది, లేకపోతే విలువైన దాన్ని ఏదో కోల్పోతారు, లేకపోతే ఓటమి వచ్చినప్పుడు చాలా భయంకరమైన నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రార్థన మొదలు పెడతారండి వాళ్ళు. ఎంత ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థనలో ఆ అంశమే, మామూలు ప్రార్థనలో ఆ అంశమే, సంఘములోనికి వచ్చి కూర్చొని పాస్టమ్ గారు వేరే అంశాలు ఇస్తుంటారు మీకు,
కానీ ఇదే ప్రార్థన 24 hours ఇంకా మీకు ఏం కావాలి అక్కడ కూర్చుని పెదాలన్నీ కదులుతూనే ఉంటాయి. దేనికోసం అంటే మీ కేసు కోసమే. అక్కడ సమాజముగా కూడినప్పుడు, సహవాసంగా కూడినప్పుడు ఇంచుమించు సంఘంలో ఆరాధన జరుగుతూ ఉంటుందండి. ఆరాధనలు కూడా దాని గురించి ఏడిపే. ఇక ఎక్కడ చూసినా మీరు ఇంకా దాని మీదే పెట్టుకుంటారు. అది ఎలాంటి ప్రార్థన అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తుంటారు. ఎందుకంటే అది జరగకపోతే లైఫ్ లేదు అక్కడ. అది జరగకపోతే చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది మీకు. అప్పుడు చేస్తారు చూడండి. అలాంటి ప్రార్థనే ఎల్లవేళలా చేయమంటున్నాడు దేవుడు. ఇంకొన్ని సందర్భాల్లో మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరీక్షలు రాస్తారు. ఇప్పుడు వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ ఎగ్జామ్ అవ్వచ్చు, మెడిసిన్ ఎగ్జామ్, మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ఎగ్జామ్ అవ్వచ్చు, వేరే ఏదో ఎగ్జామ్. అది కంపల్సరీ పాస్ అవ్వాలన్నమాట, పాప కానీ బాబు కానీ. ఇప్పుడు మొదలు పెడతారు చూడండి మీరు ప్రార్థన. ఆ రిజల్ట్ వచ్చే వరకు మీరు ఎలా చేస్తారో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఎవరిని ఏం అనడం లేదు, మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. వాక్యం వింటున్న మీరు ఒకప్పుడు ఎలా ప్రార్థన చేశారో జ్ఞాపకము తెచ్చుకోండి. అవసరతల కొరకైన ప్రార్థన హెడ్డింగ్ పెట్టుకోండి. మీరు ఒకవేళ రాసుకుంటున్నట్లయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అవసరతల కొరకు ప్రార్థించేవారు. వాళ్ళు మెలకువగా ఉంటారు, చాలా వైజ్గా ఉంటారు. ఇక 24 గంటలు దానికోసమే ప్రార్థన చేస్తారు. వన్స్ అది అయిపోయింది, వాళ్ళు పాస్ అయిపోయారు, అయిపోయిందండి ప్రార్థన. ఆ తర్వాత నుంచి అడిగితే మాకు టైం ఉండట్లేదండి, మాకు సమయం లేదండి, రావడానికి అవ్వట్లేదండి, పోనీ మీ ఇంటి దగ్గరన్నా చేసుకుంటున్నారా అంటే నిర్జీవం అయిపోయి కూర్చొని ఉంటారు. వాళ్ళకి ప్రార్థన 5 నిమిషాల తర్వాత కొనసాగదు. కాబట్టి ఏంటి మరి మీ పరిస్థితి? ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు దొరికిపోయారా సింహానికి? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆల్రెడీ మీ పీక పట్టుకున్నాడా వాడు? ఊపిరి ఆగిపోయే స్థితిలో ఉన్నారా మీరు? చాలా జాగ్రత్త. ఈ లోకం మట్టుకే కాదు కానీ నిత్య రాజ్యము వరకు, ఆయన వచ్చే వరకు మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే దేనికి చెందిన వారము మనం అయిపోతాము. కాబట్టి క్రైస్తవుడు ప్రార్థన లేనివాడైతే వాడు బ్రతికుండి కూడా చచ్చిన వాడి కింద లెక్క. నీవు సంఘములో ఉండి కూడా నీవు చచ్చిన దానవే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇది మొదటి ప్రార్థన రకం. ఇది రెండవ ప్రార్థన రకానికి వెళితే ఆసక్తితో కూడిన ప్రార్థన. ఆసక్తితో కూడిన ప్రార్థన మనం ఎలా చేస్తాము? మారి వచ్చిన కొత్తల్లో, మొదటి ప్రేమ కలిగినటువంటి కొత్తల్లో, అప్పుడే రక్షణలోనికి వచ్చిన కొత్తల్లో, లేదంటే నీవు మారు మనస్సు పొందుకున్న కొత్తల్లో, బాప్తిస్మము తీసుకున్న కొత్తల్లో, న్యూ ఇయర్ అయిన కొత్తల్లో ప్రార్థన మొదలు పెడతాం మనం. ప్రార్థన చేసి ఆసక్తి అలా సన్నగిల్లిపోతుంది. సమస్యలు ఉంటాయి వాళ్ళకి, బాధలు ఉంటాయి వాళ్ళకి, అన్ని అవసరతలు కూడా ఉంటాయి, కానీ ప్రార్థన చేయలేరు వాళ్ళు. ఆసక్తితో కూడిన ప్రార్థన వాళ్ళు చేయలేకపోతారు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అయినప్పటికీ ఆయన ఆసక్తితో ప్రార్థించగా ఏం జరిగిందంట? గొప్ప వర్షము కురిసిందంట. ఆసక్తిగా ప్రార్థించగా ఆకాశము మూయబడిందంట. కాబట్టి ఈరోజు మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆసక్తితో ప్రార్థన చేయగా గొప్ప కార్యం అక్కడ జరుగులాగున దేవుడు ద్వారాలు తెరుస్తారు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి ఆసక్తి మనలో రావడానికి వాక్యాలు వినాలి. ఫస్ట్ వినుట ద్వారా మీలో విశ్వాసం కలుగుతుంది. వినుట దేవుని గూర్చినటువంటి మాటలు, దేవుని శక్తిని గూర్చినటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా మనకి విశ్వాసము కలిగి గొప్ప కార్యాలు, గొప్ప ప్రార్థన గొప్ప ప్రార్థన విజయాలు మనం పొందగలుగుతాం. అలాంటి ఆసక్తి మీలోనికి మరలా తెచ్చుకోవాలి. కాబట్టి వింటూ ఉండడం ద్వారా మనకు ఆసక్తి రగులుతుంది. ఇంకా లేకపోతే మండుతూ ఉన్నటువంటి పొద దగ్గరికి మీరు వస్తే మీలో ప్రార్థన ఆత్మ రగులుతుంది. మండుతూ ఉండేటువంటి పొద దగ్గరికి రావడం అంటే ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేస్తూ వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో రగులుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొన్ని గుంపులు. మీ సంఘములో అలా లేకపోతే అలాంటి సహవాసాన్ని ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇహలోకపరమైన విషయాల మీద అసలు దృష్టి నిలపకుండా ప్రార్థన అంటే ప్రార్థనే జరుగుతుంది ఆ సంఘంలో. ఇంకొక మాటలు అక్కడ మాట్లాడరు, ఎవరితో కూడా మాట్లాడుకోరు. అలాంటిది ఎక్కడైనా మీకు ఒక సహవాసం దొరికితే అక్కడ మీరు ఆ సహవాసానికి వెళ్ళడం చాలా మంచిది. కాబట్టి అక్కడ మండుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా వెళ్ళారనుకోండి, అక్కడ ఆ ప్రార్థన మంట మీకు అంటుకుంటుంది, ఆ ప్రార్థన స్టైల్ మీకు వస్తుంది. ఆ ప్రార్థనలో మీరు కూడా పాలుభాగస్సులుగా ఉంటే మీరు ఎండిపోయిన మీరు, నిర్జీవం అయిపోయిన మీరు ప్రార్థన సెగ తగిలి
మరలా మీరు రివైవ్ అవుతారు. రెండవది అయితే దేవుని వాక్యాలు వినుట ద్వారా మరలా గొప్పగా రివైవ్ అవుతారు. రెండవది ప్రార్థన సహవాసం దగ్గరికి వెళ్ళి ఆ మండుతున్నటువంటి మంట దగ్గరికి మీరు వెళితే మీరు కూడా ప్రార్థనాత్మతో మరలా నింపబడ్డం అనేది జరుగుతుంది. అలా కూడా కాకుండా ఆసక్తితో కూడిన ప్రార్థన చేయడానికి అవసరమైన కృప దేవుణ్ణి ఇవ్వమని ప్రార్థనాత్మని ఇవ్వండి ప్రభు అని అడగొచ్చు. మీరు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థనాత్మని ఇస్తాడు. అంటే మనకు అవసరత ఉన్నప్పుడే దేవుడు, లేకపోతే దేవుడు కాదు అనేటువంటి జనులు కొంతమంది. ఎంత సమస్యలు శోధనలు ఉన్న ఐహిక విచారాల ద్వారా పడిపోయి ప్రార్థన చేసినా అలాగే ఉంది, చెయ్యకపోయినా అలాగే ఉంది. ఏమని ప్రార్థన చేయమంటారు అని పడిపోయిన వాళ్ళు కొంతమంది. మొదటి ప్రేమ కోల్పోతారనమాట. వాళ్ళలో ఆసక్తి సన్నగిల్లిపోతుంది అన్నమాట. అందుకని ఆసక్తి కలిగిన ప్రార్థన గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ మేఘమో ఆయనకి కనపడలేదు. దేవుని వాగ్దానం అయితే వచ్చింది, నువ్వు తప్పకుండా వర్షించేటట్లుగా నేను చేయబోతున్నాను ఆహాబుకి చెప్పని చెప్పేశాడు దేవుడు. అది వాగ్దానం. మనలో కూడా అన్ని వాగ్దానాలు వచ్చాయి, కానీ మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ప్రార్థన లేమే తప్ప వేరే ఏది కాదు. ప్రార్థన ఎడతెగక ఆయన ఎలా చేశాడంటే, ఆసక్తితో ఎలా చేశాడంటే, వెళ్ళి చూసి రమ్మన్నాడు ఆయన్ని. ఏ సూచన కనబడలేదన్నాడు అసిస్టెంట్. 2వ మారు, 3వ మారు, 4వ మారు, 5వ మారు, 6వ మారు, 7వ మారు. వినడానికి మన ఇలా ఉంది, కానీ 7 సంవత్సరాలు కనిపెట్టారా ఎవరైనా ఒక విషయం గురించి? 7 మార్లు 7 సంవత్సరాలు ఎవరైనా కనిపెడుతున్నామా? కనిపెట్టాము అంటే అంత ప్రార్థన చేశారా? మధ్యలో పడిపోయారా? ఎన్నిసార్లు పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఎంత నటించేశావో జ్ఞాపకం చేసుకో. ఎంత దేవుణ్ణి తోలనాడావో జ్ఞాపకం చేసుకో. ఎంత నిర్జీవం అయిపోయావో జ్ఞాపకం చేసుకో. ఎన్ని విధాలుగా దేవుణ్ణి ఆయాసపరిచావో జ్ఞాపకం చేసుకో. 7 మార్లు ప్రార్థన చేయగా చిన్న సూచనే కనపడింది, కానీ కుంభవృష్టి వర్షం కురిసింది. హల్లెలూయా! దేవుడు అద్భుతం చేస్తాడండి. కానీ నిలబడి ఉండాలి, నిలిచి ఉండాలి. నీవు నాయందును నేను నీ అందును నిలిచి ఉన్నప్పుడు గొప్పగా నీవు ఫలిస్తావు అన్నాడు దేవుడు. గొప్పగా నీవు ఫలిస్తావు, నీవు నా యందు నిలిచి ఉండాలి, అప్పుడు నీవు ఫలిస్తావు. నీలో ఏమైతే వేరుగా ఉన్న తీగలు ఉన్నాయో, అనవసరంగా ఉన్న తీగలు ఉన్నాయో, అవన్నీ ఈరోజు కత్తిరించేసుకుంటే ప్రార్థనా బలము అధికమవుతుంది. అవి వేరుగా ఉన్న తీగలు అంటే ఏమనుకుంటారు మీరు? ఇందాక నేను చదివి వినిపించాను కదా, లూకా 21:36. 36 కాదు, 34 నుంచి ఉంటుంది. ఐహిక విచారాలు అనే తీగలు ఉన్నాయేమో, నిద్ర మత్తు అనే తీగ ఉందేమో, తిండిపోతుతనం అనే తీగ ఉందేమో, ఇంకా రకరకాలవి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ రాయలేదు కానీ ఆయన. ఇక ఏమేమైతే నీకు ప్రార్థనకి ఆటంకంగా ఉండి నీ టైం వేస్ట్ అయ్యేవి. ఈ రోజుల్లో సెల్ ఫోన్ కూడా. మీరేమీ చెడ్డవి చూడరు. ఈరోజు నాకు కనెక్ట్ అయిన మీరు రేపు యూట్యూబ్లో చూడబోయేవారు ఖచ్చితంగా యూట్యూబ్లో చెడ్డవి చూసేవారు కారు, నేను నమ్ముతాను. మీరేమి చెత్త చూడరు, చెడ్డవి చూడరు, సినిమాలు చూడరు, సీరియల్స్ చూడరు, కానీ మీకు నచ్చినవి చూస్తూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి ఏవో రీల్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ ఉంటారు. టైం వేస్ట్ అవ్వడానికి ఎంత చూడాలో అంత చూస్తూ ఉంటారు. మీరు 5 గంటలకు మీ ఫోన్ పట్టుకుని కూర్చుంటే ఈ 7 అవలీలగా అయిపోతుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 7 లేదంటే 8 కూడా అయిపోద్ది కొంతమందికి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వస్తే భోజనం పెడదామని కూర్చుంటారు అన్నమాట. వాళ్ళు ఇంకా పిల్లలు రాలేదు, కానీ నువ్వు ఫోన్ వదలలేదు. ఇంకా కొంతమంది ఫోన్ పట్టుకుంటారు. ఇక దీని తర్వాత రాజకీయాల తర్వాత నేను మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. రాజకీయాలు వస్తాయి, ఇంకొకటి వస్తాయి, ఇంకొక న్యూస్ వస్తుంది, ఇంకొకటి వస్తుంది. అంటే మంచి మగవాళ్ళు అన్నమాట. చెడ్డ మగవాళ్ళు చెడ్డవి చూసే వారి కొరకు నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఈ వాక్యానికి కనెక్ట్ అవ్వరు కాబట్టి. ఇలాగా మనకి టైం వేస్ట్ చేసేటువంటివి మన యొక్క ప్రార్థనా జీవితాన్ని కంప్లీట్గా రూయిన్ చేసేస్తుంది. అది మీరు ఆ 3 గంటల సేపు స్తుతించి చూడండి, ఒకసారి స్తుతి చెల్లించి చూడండి. మీ గొంతు బాగుండాలి, ఎందుకంటే మీ గొంతుని ఇంకా సింహం పట్టుకోలేదు కదా. ఎడతెగక మిమ్మల్ని ఏం చేయమని చెప్పారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో? ఎడతెగక ప్రార్థన చెయ్యండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా! అంటే ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో నీవు దేవునికి స్తుతియాగం అర్పించడం. ఒక మాటలో చెప్పాలంటే స్తుతించుకోవడం, పాటలు పాడుకోవడం. ఇంకోటి ఏదో ఆలోచించుకుంటూ సినిమా పాటలు చాలామంది పాడుకుంటుంటారు. మీకు ఐడియా ఉండుంటుంది. స్నానం చేస్తున్నప్పుడు పాడుకుంటారు,
అటు ఇటు నడిచినప్పుడు పాడుకుంటారు, రోడ్డు మీద నడిచినప్పుడు కూడా పాడేసుకుంటూ ఉంటారు. నేను కొంతమందిని చూసా. అప్పుడు అసలు ఫోన్లో ఆ పాటలు పెట్టుకుని దాంతో పాటు కూడా పాడేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇలాగ నువ్వు కూడా ఫోన్లో క్రిస్టియన్ సాంగ్ పెట్టుకుని నువ్వు పాడేసుకుంటున్నావు. అటు ఇటు తిరుగుతూ కూడా గొప్ప దేవుడు గొప్ప దేవుడు అని పాడేసుకుంటున్నావు. ఇంకోసారి ఇంకా ఇది అన్నీ చేయగలవు నీవని పాడేసుకుంటున్నావు. కానీ ప్రార్థనాత్మతో పాడేది వేరు, ఆలాపనగా అలవాటుగా పాడేది వేరు, ప్రభువుతో కనెక్ట్ అయ్యి ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాడేది వేరు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కనెక్ట్ అయిపోవాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడే ఏకైక మార్గం అండి అది. దేవుడితో నీవు, నీతో దేవుడు మాట్లాడే ఏకైక మార్గము ప్రార్థన. ఇంకా తర్వాత 3వ జాతి వారి గురించి చెప్తాను వినండి. వాళ్ళని ఏమంటారంటే పరాన్న జీవులు అంటారు. మీరు విన్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ మాటని? పరాన్న జీవులు అంటే ఏంటంటే సైన్స్లో చదువుతారు మీరు. పరాన్న జీవులు అంటే ఏంటంటే వాళ్ళు ఏం సంపాదించరు, ఏమి సమకూర్చుకోవాల్సిన అవసరత లేదు, కష్టపడాల్సిన అవసరత లేదు, కష్టపడి పనిచేసి తెచ్చుకోగలదు. ఇప్పుడు పులులున్నా, సింహాలున్నా, ఏమైనా సరే, ఆవులైనా, గేదెలైనా, కుక్కలైనా ఏమైనా ఏం చేస్తాయంటే వాటి ఆహారం కోసం వెతుకులాడుకోవడానికి వెళతాయి. తెలిసిన విషయమే కదా. రాత్రంతా సింహము తిరుగులాడుతుంది. దేనికోసం అంటే దాని వేట, దాని ఎర సంపాదించుకోవడం కొరకు. అది కష్టజీవియే, కష్టపడి సంపాదించుకుంటుంది అది. ఇప్పుడు ఏదైతే ఈ సింహము సంపాదించి దాన్ని చంపి దాన్ని వేటాడి తిని దానికి కావలసిన ఆహారం తినేసి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని జంతువులు వస్తాయి. అవేమీ చెయ్యవు, వేటాడవు, కష్టపడవు, ఎరవేయవు, ఏం లేదు. ఇది తిని మిగిల్చిన ఆహారం ఉంటుంది కదా అక్కడ, అది తినేసి బ్రతికేస్తుంది అది. వాటిని పరాన్న జీవులు అంటారు. అలా కాకుండా గేదెలు, ఆవులు అలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకున్న ఆహారం కష్టపడకుండా తీసేసుకునేటువంటి కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. అవి లోపల ఇది తీసుకున్న దాన్ని అది తినేస్తుంది అనమాట. దాన్ని కూడా పరాన్నజీవి అంటారు. అవి ఇంకా వేరేగా కష్టపడవు, కానీ ఇది తీసుకున్న ఆహారాన్ని తినేసి బ్రతుకుతుంది అనమాట. దాన్ని పరాన్నజీవి అంటారు. ప్రార్థనా పరుల లిస్టులో ఇలాంటిది కూడా ఒకటి ఉంటుంది, ఒక కేడర్ అది. వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ ప్రార్థన చేయడానికి సహవాసంలోనికి రారు, ఇంటి దగ్గర కూడా కూర్చొని ప్రార్థన చేయరు. ప్రార్థన అనేసరికి ఎక్కడికో పారిపోతారు వాళ్ళు. చాలా పనులు చెప్తారు, ఇవి ఉంది, అది ఉంది, మాకు అవ్వదండి, మేము రాలేమండి, మేము ఉద్యోగస్తులమండి, నేను ఇంత బిజీ అండి, అంత బిజీ అండి, మీరు చేసుకోండి. మగవాళ్ళు ఇలాంటివి మగవాళ్ళలో ఎక్కువ పరాన్న జీవులు ఉంటారు. నా భార్య చాలా ప్రార్థన చేసేస్తుందండి, చాలా ప్రార్థనా పరురాలు ఆవిడ తినేస్తే నీ కడుపు నిండిపోతుందా? ఆవిడ చనిపోయిన తర్వాత పరలోకం వెళుతుంది, నువ్వు వెళతావా? మరి ఆవిడ ప్రార్థన ద్వారా ఒకసారి ఆలోచన చేయండి. పిల్లలు కూడా ఉంటారు, మా మమ్మీ డాడీ చాలా ప్రార్థనా పరులు అని చెప్తారు. పరాన్న జీవులు అనమాట. అంటే వాళ్ళ మమ్మీ డాడీ ప్రార్థన చేసేస్తే ఆ ప్రార్థన బ్లెస్సింగ్ పొందేసుకోవడానికి చూస్తుంటారు వాళ్ళు. ఇది 3వ కేడర్ వాళ్ళు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి లిస్టులో కూడా వింటున్న వాళ్ళు మీకు ఉన్నారేమో. ప్రతి ఒక్కరికి లెటర్లు రాసేయడం, మా పాపకి పెళ్ళవ్వాలి, ఇది చేసేయండి, మా బాబుకి పిల్లలు పుట్టాలి, ప్రార్థన చేసేయండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రార్థనా గోపురాలు ఉన్నాయో వాళ్ళందరికీ లెటర్లు వెళ్ళిపోతాయి. ఎందుకని? నువ్వు చేసుకోలేవా? నీవు చేసుకోవాలి, వారికి కూడా పంపించాలి రిక్వెస్ట్. ప్రార్థనలో కూడా నిలిచి ఉండాలి. ఈ 3 చేయాలి. ఈ 3 తప్పు కాదు. ఇంకొకరికి ప్రార్థన రిక్వెస్ట్ ఇవ్వడం అస్సలు తప్పు కాదు. ఎందుకంటే దేవుని సేవకులైన వారు అభిషిక్తులు ఉంటారు. దేవుని సేవకులైన వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారై ఉంటారు, నీతిమంతులై ఉంటారు. చాలా సందర్భాల్లో నీతిమంతులు ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలామంది తప్పిపోతూ ఉన్నారు, కానీ నీతిమంతుని ప్రార్థన బహుబలంగా దేవుని దగ్గరికి చేరుతుందనే ఉద్దేశంతో వాళ్ళ అభిషిక్తులు కాబట్టి మీరు ఇవ్వచ్చు, ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వచ్చు. మీరు చేసుకుంటూ మీ పైన నాయకులను ఆశ్రయించి సహవాసంలో మీరు కూడా కూర్చొని ప్రార్థన చేస్తే బహుబలంగా కార్యాలు అవుతాయి. అలా కాకుండా అంతమంది సేవకులకి ఇచ్చేశారు కదా, చాలా రోజులు గడిచిపోయిన తర్వాత లాస్ట్లో ఏ సేవకులకి ఇచ్చారో అప్పుడు కార్యం జరిగిందనుకోండి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాక మాకు కార్యం జరిగిందని సాక్ష్యం చెప్తారు. అంటే ఇప్పటి వరకు నీ కోసం చాలా కష్టపడి నీ సంఘం చేసింది ప్రార్థన, నీ పాస్టర్ గారు చేశారు ప్రార్థన, నీ బంధువులు చేశారు ప్రార్థన, నిన్ను అసలు రక్షణలోనికి నడిపించిన నీ వదిన అన్నయ్య కూడా చేశారు ప్రార్థన. వీళ్ళందరూ ప్రార్థనలు పోయాయి. ఎవరో కొత్తగా ఇప్పుడే వచ్చారు ఒక పాస్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళావు ఆ రోజు. ఈ ప్రార్థనలన్నిటి ఫలితంగా ఆ నియమించబడిన టైంలో నీకు కార్యం జరిగింది. ప్రతిదానికి నియమించబడిన టైం ఒకటి ఉంటుంది. జరిగినప్పుడు నువ్వేమంటావంటే ఒక సాక్ష్యం చెప్తావు, ఈ పాస్టర్ గారి దగ్గరికి ఇప్పుడే వెళ్ళానండి, నేను వెళ్ళని ఈరోజు కార్యం జరిగిపోయిందని చెప్తావు.
పరాన్న జీవులు వాళ్ళు. నీవు ప్రార్థన చేసుకోవాలి. నీ ప్రార్థన, నీ భక్తి నీకు ధైర్యం కలిగించాలి. అది ఫస్ట్ థింగ్. రెండవది, సహవాసముగా కూడుట మానకూడదు. నీకంటూ ఒక ప్రేయర్ టీం ఉండాలి. ఆ ప్రేయర్ టీంలో ఖచ్చితంగా నీవు ఒక మెంబర్ అయి ఉండాలి. పౌలు గారు చెప్పారు, సహవాసంగా కూడుట మానకుడి. ఇప్పుడు మనం చేస్తున్నది గూగుల్ మీట్లో సహవాసం. దీనికి కూడా రాకుండా బద్దకించే వాళ్ళు చాలామంది ఉంటారండి, చాలామంది ఉంటారు. ఈవెన్ చర్చిలోకి రావడానికి వాళ్ళకి ఆటో ఫేర్ లేకపోవచ్చు, దూరం అవ్వచ్చు, భారం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంట్లో బాధ్యతలు అవ్వచ్చు. గూగుల్ మీట్లో కనెక్ట్ అవ్వడానికి ఏమైంది చెప్పండి? దానికి కూడా బద్దకించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు రిక్వెస్ట్ మనం చేసేయాలి. ఇప్పుడు మనం అవన్నీ అంశాలు ఎత్తుపెట్టి చేసేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి. రెండవది, సహవాసంలో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకా మూడవది, మనము దేవునికి చాలా నమ్మకస్తులుగా ఉండాలి. మనము చాలా ఆసక్తితో ప్రార్థించాలి. భారభరితమైన హృదయం కావాలి క్రైస్తవుడికి. హృదయం అంతా ఒక భారం ఉండాలి. ఏం భారం అంటే నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం ఉండాలి. మనకిచ్చిన పని అది. దేవుడు, నీ ఇల్లు నశించిపోతుందా? నీ ఇంటి వారు నశించిపోతున్నారా? నీ బిడ్డలు నశించిపోతున్నారా? నీ హృదయంలో ఎప్పుడూ భారం ఉండాలి. భారం ఉన్నవాడు శుభ్రంగా తిని పడుకోలేడు ఎప్పుడు కూడా. జ్ఞాపకం పెట్టుకోండి. నేను మిమ్మల్ని ఎవరిని తిట్టడం లేదు. ఉన్న మాట మాట్లాడితే ఏదో అంటారు కదా, అది చెప్తున్నా నేను మీకు. కాబట్టి భారం ఉన్నవాడు శుభ్రంగా తిని పడుకోలేడు. భారము, గుండెల్లో మంట, నా గుండె నాలో మండుచున్నది అంటాడు దావీదు. కాబట్టి మండాలన్నమాట. ఎప్పుడు కూడా మనం మంట మండే వాళ్ళంగా, అయ్యో నాయన ఆసక్తి నన్ను భక్షిస్తుంది ప్రభువా, నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నా బిడ్డల కొరకైన మొర్ర, నా భర్త కొరకైన మొర్ర, అన్నిటికీ మించి నశించు ఆత్మల కొరకైన మొర్ర. ఒక సంఘటన దేశంలో జరిగింది అంటే నీ హృదయంలో అది అల్లకల్లోలం సృష్టించాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తాడు, నా దేశాన్ని విడిపిస్తాడని నీవు కూడా భారం కలిగి చేసేదానివై ఉంటే అప్పుడు డైరెక్ట్గా దేవునితో నీకు కనెక్షన్ ఉంటుంది. అటువంటి వారిని దేవుడు ప్రతి విషయంలో తప్పిస్తాడు. అటువంటి వారి బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి వారి ఇంటిని కాపాడుతాడు. 10,000 మంది వచ్చి నీ ప్రక్కన కూలిన అపాయం నీ ఇంటికి రాదు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా దేవుని కొరకైన ప్రేయర్ వారియర్వి. నువ్వు వాలంటీర్వి దేవుడికి. నీవు ఆయన తరఫున ఇక్కడ నిలవబడినటువంటి సైనికుడివి. కాబట్టి ఆయన నిన్ను కాపాడుకోవడం ఆయన బాధ్యత, పరలోకపు ప్రభుత్వపు బాధ్యత. కాబట్టి ఇది చాలామందికి తెలియదు. ఏ భారము ఉండదు వాళ్ళకి అంతా మంచిగా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మంచిగా, అన్ని బాధ్యతలు తీరిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించుకొని యెరూషలేము వెళదాం, జోర్డాన్ వెళదాం, పాలస్తీనా వెళదాం, ఇంకొక దేశానికి వెళదాం, ఢిల్లీ వెళదాం, అమెరికా వెళదాం, పిల్లలను చూసి వద్దాం. ఎందుకంటే నీకు ఏ పని లేదు. ఇంకా వెళ్ళొద్దని నేను అనడం లేదు. ప్రతి దానికి సమయం ఉంది, చెయ్యొచ్చు. కానీ నీవు వారియర్గా ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద పడుతుంది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రార్థనా పరులుగా మార్చబడుట దేవునికి ఇష్టము. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. కాబట్టి నీవు ఇప్పుడు ప్రార్థనా పరురాలుగా మార్చబడిపోతావు. ఈరోజు చాలామంది కపట నటన కలిగిన ప్రార్థన చేస్తారండి. సంఘంలో 80% ఉంటారు. ఎవరు తిట్టుకున్నా ఇది మాత్రం కరెక్ట్. 80% వాళ్ళు ఎటువంటి వారంటే ఆచార ప్రకారమైన ప్రార్థన చేసేవారు. ప్రార్థనలకు వస్తారు, నియామక కూడికలకు వస్తారు, ఆదివార ఆరాధనకు వస్తారు, మండుతూ ఉన్న పొద దగ్గర కూడా ఉంటారు. వీళ్ళు మండుతూ ఉంటారు, కానీ నీకు ఆసక్తి ఏమి ఉండదు. అసలు ఆసక్తి ఉండదు. రావాలి కాబట్టి వస్తావు, నువ్వు వచ్చి కూర్చుంటావు, చెయ్యాలి కాబట్టి ఆమెన్ అంటుంటావు. వెనకాల ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తావు. అయితే రావాలి అనే ఆసక్తి నీకు ఏమాత్రం ఉండదు. నువ్వు మందగించిపోయావన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక తప్పదు కాబట్టి నటించడం కోసం అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉంటారు. ఇంకా నటన కొన్ని రోజులకు నిర్వీర్యం అయిపోద్ది, అది కూడా రాలేకపోతూ ఉంటారు వాళ్ళు. చాలా జాగ్రత్త. ఈరోజు చాలా రకాలైన ప్రార్థనల గురించి నేను మీకు తెలియజేస్తూ ఒక అవేర్నెస్ కలగజేయడానికి నేను ఇష్టపడుతున్నా. ఎందుకంటే ప్రార్థన లేకపోతే వాడు క్రైస్తవుడు కాడు. కాబట్టి దివారాత్రులు నన్ను గురించి మొర్ర పెట్టుకునే వారికి నేను న్యాయము తీర్చనా అన్నాడు దేవుడు. దివారాత్రులు ప్రార్థన చేయాలి. మన చర్చిలో నీలిమ అనేటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నిన్న వచ్చింది. వాళ్ళ మేనల్లుడు 10th స్టాండర్డ్లోనే ఒక సైంటిస్ట్గా గుర్తింపు పొందుకున్నాడండి. 10th స్టాండర్డ్లో
పేపర్లో కూడా వేశారు. కారణం ఏంటి అని వాళ్ళేమి నాకు చెప్పలేదు, కానీ నేనే చెప్పాను. అవును, వాళ్ళ నానమ్మ ప్రార్థన, వాళ్ళ అమ్మమ్మ ప్రార్థన, వాళ్ళ అమ్మగారి ప్రార్థన, వాళ్ళట బిడ్డ పుట్టగానే వాళ్ళ అన్యులండి, విగ్రహారాధకులు, భర్తలు ఇంకా మారలేదు. భార్యలు మాత్రమే మార్చబడ్డారు, రక్షించబడ్డారు. భార్యలు మాత్రమే దేవునికి తెలుసుకున్నారు. వాళ్ళని మందిరానికి వెళ్ళనివ్వరు వాళ్ళు. కాబట్టి నాలాంటి వాళ్ళ మెసేజ్లు పెట్టుకుంటారు, ఆదివారం మెసేజ్లు పెట్టుకుంటారు, లకుమ సిస్టర్ మెసేజ్లు పెట్టుకుంటారు, ఇంకా ఎవరు ప్రార్థనా పరులు ఉన్నారో వాళ్ళు మెసేజ్లు పెట్టుకుంటారు. ఇంకా శుక్రవారం దినం అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేవలం స్తుతియాగమే చెల్లిస్తారంట. స్తుతులతో ఇంటిని నింపేసుకుంటారంట ఆ స్త్రీలు. బిడ్డ పుట్టగానే ఇంకెవరి ప్రమేయం లేదు, తీసుకెళ్ళి ప్రభు పాదాల చెంత పెట్టేశారంట వాళ్ళు. ఇక ఎవరికీ చూపించలేదు, నాన్నకు చూపించలేదు, అమ్మకు చూపించలేదు. ఆ బిడ్డను తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర, అయ్యా ఇదిగో నీ సొత్తు అయ్యా, నువ్వు బ్లెస్ చేయాలి. ఇంకా మా భర్తలు మారలేదు, మగవాళ్ళు ఎవరో మారలేదు ఆ ఇంట్లో. కానీ ప్రార్థన తీవ్రత, ప్రతి క్షణము ప్రార్థిస్తూనే ఉంటారంట. ప్రతి దానికి ప్రార్థనేనంట. ఎవ్రీ టైం వాళ్ళకి ఇంకా ఏ లోకానుసారమైన సీరియల్స్ ఉండవంట, సినిమాలు ఉండవంట, షాపింగ్లు ఉండవంట, ఏమీ లేదంట. ఇటువంటి వారు ఇంకా ఎంతమంది సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారో మీకు తెలుసా? క్రైస్తవులు అనబడిన మీరేమో లోకానుసారులుగా ప్రవర్తిస్తుంటే, వాళ్ళు అన్యులుగా ఉన్న వాళ్ళేమో రహస్య క్రైస్తవులుగా దేవుని రాజ్యాన్ని కట్టేస్తున్నారు. ఒకసారి ఆలోచన చెయ్యండి. ఈరోజు నీవు పొందుకోవాల్సిన బ్లెస్సింగ్ అన్యరాజులు కొట్టుకొని పోతారు, ఎందుకంటే నీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి అనే వాక్యం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. ఒకసారి ఈరోజు ఆలోచన చేసుకుంటారా? ప్రార్థనకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో నా గొంతు అరిగిపోతుంది అన్నమాట. చెప్పి నిర్జీవం అయిపోయి, నిస్సారం అయిపోయి, మునుపున్న దానికంటే అధికముగా రగులుతూ అనేకులను రగిలించాల్సిన టీంని ఇంకా తయారు చేయలేకపోతున్నారు చాలామంది సేవకులు. అంటే నటించే వాళ్ళు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు? కాబట్టి ఈరోజు వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థనలో ఏ విధంగా మేము ఈ రోజు నుంచి మార్చబడాలో ఆలోచన చేయండి. మీ ప్రార్థనా సమయాన్ని కిల్ చేస్తున్నటువంటి శత్రువుని ఈరోజు మీరు కిల్ చేయండి. ఏదైతే మీ ప్రార్థనా సమయాన్ని చంపుతుందో దాన్ని మీరు చంపండి. ఈరోజు మీరు పాములను, సింహములను త్రొక్కెదరు, నాగు పాములను అణగదొరొక్కెదరు, సింహాలను మీరు అణగదొరొక్కెదరు అనే వాగ్దానం ఉంది మీకు. అంటే ఏంటండి? ఆ శత్రువుని తొక్కుకొని వెళ్ళడమే ఈరోజు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు గూగుల్ మీట్లో ఇది ప్రేయర్ వారియర్స్ ప్రార్థన చేసే సమయానికి చాలామంది రారు. సిస్టర్ గారు వాక్యం చెప్పే సమయానికి కనెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ అనమాట. సీఎం కంటే, పిఎం కంటే, రాష్ట్రపతి కంటే బిజీ వాళ్ళు. అందుకని ప్రార్థనా సమయానికి చేరుకోకుండా వాక్యం చెప్పే సమయానికి కొందరు వస్తారు, ఆమెను చెప్పే సమయానికి చాలామంది వస్తారు. కాబట్టి ఒకసారి ఈరోజు మీరు రెన్యూల్ చేసుకుంటారనే సేవకురాలుగా నాకు కలిగిన అధికారంతో మీకు కొన్ని హెచ్చరికలు చేయడానికి నేను ఇష్టపడ్డాను. ఈరోజు కొంతమంది ప్రార్థనా పరులు ఉంటారండి, వాళ్ళు ఇంకెవరి సహాయం కోరుకోరు. వాళ్ళు చాలా ప్రేయర్ఫుల్, వాళ్ళు చాలా బాగా ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు మాట్లాడితే ప్రార్థన, అన్ని విషయాలకి ప్రార్థన, గంటల తరబడి వాళ్ళు ప్రార్థన చేయగలరు, చేసుకుంటారు. కానీ దేవుని సేవకులను ఆశ్రయించరు, దేవుని యొక్క మాటను కూడా వినరు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటారు, మీకు తెలీదు. వాళ్ళు ఆత్మీయ గర్విష్ఠులు అన్నమాట. వాళ్ళు ఆత్మీయ గర్వం ఉంటుంది వాళ్ళలో. మాకు ఎవరి సహాయం అక్కర్లేదు, ఏ ప్రేయర్ టీం సహాయం కూడా అక్కర్లేదు, మనకేం ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే ఏ ప్రేయర్ టీం సహాయం కూడా మాకు అవసరం లేదు, మా ప్రార్థన చాలా గొప్పది. నేను ఎన్ని ప్రార్థనలు చేసి జవాబులు తెచ్చానంటే నన్ను కదిపితే మీరు కోట్ల కొలది సాక్ష్యాలు చెప్పేస్తారు మీకు. అప్పుడు అలా చేశానండి, ఇప్పుడు ఇలా చేశానండి, నాకు ఇలా చూపిస్తారండి దేవుడు, అప్పుడు నేను ఇలా చేశానండి, నాకు ఎవరి సహాయం తీసుకోవడం అంత ఇష్టం ఉండదండి, నేనే చేసుకుంటాను, ఎవరి దగ్గరికి కూడా వెళ్ళనండి నేను అని చెప్తారు. విన్నారో లేదో మీరు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సహవాసాన్ని కోరుకునే దేవుడు. కాసేపైనా నాతో మెలకువగా ఉండలేరా మీరు అంటాడు ప్రభువు. ఎందుకంటే ప్రార్థన కోసం తీసుకెళ్లారు వాళ్ళని ఆ తోటలోనికి. ప్రభువుకి ప్రార్థన సహాయం కావాలి, ప్రేయర్ వారియర్స్ కావాలి. ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరిని వెంట పెట్టుకుని వెళతాడు. ఆయన ఒక కుమార్తెను బాగు చేయడానికి, చచ్చిపోయిన కుమార్తె దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇద్దరిని వెంట పెట్టుకుని వెళతాడు. ఆయనకి ప్రేయర్ టీం ఉంటుంది, ఆయన కూడా మీరు కాసేపైనా నాతో ప్రార్థన చేయలేరా అని చెప్తారు. ఆయనకి కావాలి సావాసం. నేను చెప్పిన గర్విష్ఠులైన కొందరికి అక్కర్లేదు. ఇంకొంతమంది ఉంటారు, పౌలు గారు అంటారు, నా గురించి ప్రార్థన చేయండి, నేను పరిచర్యకు వెళుతున్నాను, నా పరిచర్య గురించి ప్రార్థన చేయండి, మళ్ళీ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను, అప్పటి వరకు నా గురించి ప్రార్థన చేయడం మీరు ఆపొద్దు అంటాడు. అంటే సహవాసం యొక్క ప్రార్థన ఎంతటి కాపుదల, ఎంతటి పవర్ఫుల్. గొప్ప గొప్ప భక్తులైన వారు ప్రభువే సహవాసంగా ఉండమని చెప్తే, ఇటువంటి ఆత్మీయ గర్విష్ఠులు నాకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు అంటారు.
ఇది థర్డ్ క్యాడర్, నేను చెప్పింది ఫోర్త్ అనుకుంటా. ఇలా కూడా ఉండడం తప్పే. మీరు ఎంత గొప్ప ప్రార్థనాపరులు, ఒంటరి ప్రార్థనాపరులు అయినా సరే ప్రార్థించుకోవాలి. సహవాసంలో కూడా మీరు కలిసి ఉండాలి. మంచి సహవాసం, అదే చెప్పాను ఇందాక నేను. ఆ తరువాత దేవుని సేవకులు వచ్చినప్పుడు కూడా మీ అంశాల కొరకు ప్రార్థన చేయించుకోవాలి. ఇవన్నీ కూడా బైబిల్ పద్ధతులే. మేము ఒంటరిగా ఉంటాం, మా డినామినేషన్ వేరు, మాకు ఎవరితో సంబంధాలు లేవు, ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి, ఈ సింహానికి ఎలా దొరకకుండా ఉండాలి, అది ఇప్పటికే నీ పీక పట్టుకుందేమో, ఇప్పటికైనా నువ్వు విడిపించుకోవచ్చు, ఎదిరించి దాన్ని ఏమంటారు సంసోనులాగా దాన్ని చీల్చేయి, దావీదులాగా దానిని చీల్చేయి, నీవు గొప్ప కార్యాలు చూస్తావు. ఈరోజు దాన్ని త్రొక్కిపోతావు నువ్వు అన్నాడు ఆయన. నాగు పాములను కొదమ సింహములను అణగద్రొక్కుతావు నీవు అన్నాడు దేవుడు. ఈరోజు మనం అనుకుంటాం నాగుపాములను కొదమ సింహాలను అణగద్రొక్కి పెద్ద ఆశీర్వాదం వచ్చేస్తుందేమో అనుకుంటారు. ముందు నువ్వు ఇది జయించు. ప్రార్థనాపరుడవైతే ఈ లోకంలో ఐశ్వర్యవంతుడవు నీవే, గొప్ప ఐశ్వర్యవంతుడవు నీవే. కాబట్టి అటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు మీకు ఇవ్వాలని, అటువంటి మహిమైశ్వర్యము గల ఘటములుగా ఈ మంటి ఘటములను దేవుడు మార్చాలని, నువ్వు ప్రార్థిస్తున్న కొద్దీ వెలగల కొండగా తయారైపోతావు, వెలగల కొండగా కూడా తయారవుతావు. అదే మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపబడడం అంటే ఆ ప్రార్థనతో ఫిల్ అవ్వడమే. గొప్ప కార్యాలు దేవుడు చేయాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ మరలా మీ ప్రేయర్ స్టైల్ని రెన్యూల్ చేసుకోండి. మా సంఘంలో ఉన్న వారి కొరకు నాకు చూపిస్తూ ఉంటారు ఎవరెవరు ఎలాంటి ప్రార్థన స్టైల్లో ఉన్నారు, ఎంతవరకు రీచ్ అయ్యారు. కొంతమంది అయితే ఆ ప్రార్థన అయిపోయింది ఇంకేమీ లేదని ఏమంటారు, వాళ్ళ బౌళ్ళు కూడా అంటే ఇలా బోర్లించేశారంట. నేను చాలా చేస్తానండి, ఇంక చేయాల్సిన అవసరం లేదు, మాకు అన్ని కార్యాలు అయిపోయినాయి అని వాళ్ళ బౌళ్ళు కూడా అంటే బోర్లించేసుకున్నారంట. వాళ్ళని కూడా చూపించాడు దేవుడు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు వినరు సరికదా. కొంతమంది గురించి మాట్లాడుతున్నా, పాస్టమ్ గారు మమ్మల్ని ఇలా అనేశారు అని చెప్పి మరొక రకమైన డిస్టర్బెన్సెస్ అక్కడ వస్తూ ఉంటాయి. కాబట్టి వాక్యంలోనే నేను హెచ్చరికలు చేస్తూ ఉంటాను. కొంతమంది పూర్తిగా కడిగేసి బోర్లించేసుకుని కూర్చుని ఉన్నారంటే మాకేం అవసరం లేదని, ఆ పాత్ర ఇంక మహిమైశ్వర్యంతో నింపబడక్కర్లేదట. అలాంటి స్థితిలో కూడా కొంతమంది ఉన్నారని చూపించారు దేవుడు 2 రోజుల క్రితమే. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ ప్రార్థనాపరులుగా మార్చబడాలి. అవసరతల కోసమైన ప్రార్థన కాదండి. నీవు క్రైస్తవుడు గనుక చేసే ప్రార్థన, నీవు రక్షించబడ్డావు కాబట్టి చేసే ప్రార్థన, నీవు క్రీస్తు సైనికుడవు కాబట్టి చేసే ప్రార్థన, ఆయన వచ్చే వరకు నమ్మకంగా ఉండే ప్రార్థన నీవు చేయాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ప్రార్థన గూర్చిన అవేర్నెస్ దేశమంతటా పావురపు స్వరము వినబడాలని నేను కోరుకుంటున్నాను ప్రభా. ప్రార్థనాపరులు లేవాలని కోరుకుంటున్నాను. ప్రార్థన అంటే పరిగెత్తుకొచ్చేవారు కావాలి ప్రభువా. అటువంటి మనుష్యులు లేవనెత్తబడాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా, ఇదిగో అప్కమింగ్ జనరేషన్లో నుంచి ప్రార్థనాపరులను లేపండి. ఉన్నవారిని ప్రార్థనాపరులుగా మార్చండి. వృద్ధులైనటువంటి స్త్రీలు పురుషులు ప్రార్థనాపరులుగా మార్చండి దేవా. ప్రార్థించేవారు అవసరం తండ్రి. దేశము కొరకైన భారం ఉండాలి, నశించు ఆత్మల కొరకైన భారం ఉండాలి దేవా. వ్యాధిగ్రస్తుల కొరకైన భారం ఉండాలి. వ్యసనపరులైన బిడ్డలు, మా బిడ్డలు కాదు ఎవరో బిడ్డలు అయినా భారం ఉండాలి నాయన. అన్ని పరిస్థితుల కొరకైన భారము క్రైస్తవులలో పెట్టినప్పుడు, వారు ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు దేశము తల్లక్రిందులవుతుందయ్యా, ఉజ్జీవము రగులుతుంది ప్రభా. అట్టి కార్యము చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చేయాలని అనేకులను ప్రేరేపిస్తూ ఉండగా ఆత్మశక్తితో ఈ కార్యాలు జరిగించమని ఈరోజు అందరూ వింటున్నారో, వినుచున్న వారందరూ ప్రార్థనాపరులుగా మార్చబడుదురుగాక. ఆత్మకార్యాలు జరుగునుగాక నాయనా. నీ శక్తి కార్యాలు జరుగునుగాక. ప్రార్థన ఆత్మ వారి మీద కృమ్మరించబడునుగాక. ప్రార్థించుట అనే కృపావరాన్ని వాళ్ళు పొందుకొందురుగాక. ప్రతి నిర్జీవత్వము యేసు నామములో బయటికి పారిపోవునుగాక. గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. చిన్న ప్రాయము నుంచి ప్రార్థించిన సమూయేలులు కావాలి ప్రభువా. చిన్నతనము నుంచి ప్రార్థించినటువంటి నాయన అయా ఉజ్జీవముతో నింపబడిన ఫిలిప్ కుమార్తెలు లాంటి వాళ్ళు కావాలి ప్రభువా. దెబోరాలు రావాలి ప్రభువా. ఆత్మకార్యాలు జరుగునుగాక.
ఆత్మశక్తితో నింపి నడిపించండి. ఉపవాస వీరులైన ఎస్తేర్లు కావాలి ప్రభువ. ఆత్మకార్యాలతో మమ్మల్ని తృప్తిపరచమని నా ఈ మాటలు ఒక మంట వలె రగులుకొనుగాక. ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మా ఈ ప్రార్థన అంతా, ఈ వాక్య ధ్యానమంతా మీ సన్నిధానానికి మేము సమర్పిస్తూ జవాబులు మాకు అనుగ్రహించారని నమ్మి విశ్వసిస్తూ, వినుచున్న వారందరికీ ఆత్మీయ స్వస్థత జరిగిందని నమ్మి విశ్వసిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.